రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట గ్రామంలో గ్రీన్ ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇళ్ల స్థలాలు భూ పట్టాలను పంపిణీ చేశారు. మంత్రి సబితా మాట్లాడుతూ ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 121 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. మూడు ఎకరాలు పోతే 3 ఎకరాలకు సంబంధించి 2 ఎకరాలు పోతే 2 ఎకరాలకి 1 ఎకరా పోతే 1 ఎకరాకి నంబర్ వేస్తున్నాం, ఇన్ని గజాలు ఇస్తున్నామని. ఈ బదులు మనం ఏం చేస్తాం, మెల్లె దిద్దులు చేస్తాము, లేకపోతే ఇంకేదో చేస్తాం. ఆ కిరికిరి లేకుండా ఉండేటట్టు 4 అంచెల సర్టిఫికేట్ చేసినాం. అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక సర్టిఫికేట్ ఉంటుంది, రేపొద్దున మళ్ళీ ఆఫీసర్లు పొడగొడితే గిట్ట కష్టం కాకుండా మీ దగ్గర ఒకటి ఉంటుంది, ఆర్డీఓ దగ్గర ఒకటి ఉంటుంది, కలెక్టర్ దగ్గర ఒకటి ఉంటుంది సర్టిఫికేట్, టీఎస్ఐసి వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మళ్ళీ దాన్ని ఇబ్బంది లేకుండా ఈడ మీరు నష్టం చేసిండనో లేకపోతే ఈడ మీరు మాకు మోసం చేసిండనో, నాకు ఎక్కువ వేసి ఇచ్చిండు, నీకు తక్కువ వేసి ఇచ్చింది, దిద్దుడు ఏం లేకుండా చేసి ఇచ్చింది ఒకటి. గొప్ప విషయం ఏంటంటే గుంట భూమి ఉంటే కూడా 60 గజాల భూమి ఇస్తున్నాం. ఒక గుంట భూమి ఉంటే కూడా, ఎందుకంటే కట్టుకొని వెళ్ళండి. ఎంత 125 మంది గుంట భూమి ఉన్న వాళ్ళు ఉన్నారట. 125 మందికి ఇస్తున్నాం అన్నట్టు 60 గజాలు. నిజంగా అప్పుడు అమ్మింటే మీకు అంత పైసలు వచ్చాయి. నేను అనుకుంటే ఇప్పుడు హెచ్ఎండిఎల్ లేఅవుట్లో చేసి ఇస్తే ఇప్పుడు కనీసం ఒక 15 నుండి 20 లక్షలు వస్తాయి మీకు ఒక్క ప్లాట్ అమ్ముకుంటే, అంటే 120 గజాలు అమ్ముతాయి. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర కూడా అందరూ వచ్చి మంచిగా అగ్రిమెంట్లు చేసుకోగలరు. దయచేసి అమ్ముకోకండి, మీకు